ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 555వ నామం వృక్ష. వృక్షం అంటే మనకి చెట్టు. ఆ చెట్టు మనకి ఎన్నో ఫలాలను ఇస్తుంది, నీడనిస్తుంది. మరి మన నుంచి ఏమీ కోరదు. దాన్ని రాయి పెట్టి కొడితే, కర్ర పెట్టి కొడితే మనకు ఎదురు ఫలాలను ఇస్తుంది, చల్లగా నీడని ఇస్తుంది, మధురమైన ఫలాలను ఇస్తుంది. అటువంటి మరి చెట్టుకున్నటువంటి ఉపకార గుణం మరి మనుషులకి కూడా ఉండాలి. ఎందుకంటే జ్ఞానము కలిగినటువంటి బుద్ధి, జ్ఞానము భగవంతుడు ఇచ్చాడు. అటువంటి బుద్ధి మానవులకు కూడా ఉండాలి. అందుకే వృక్షాలని చూసి, జంతువుల్ని చూసి అనేకం తెలుసుకోవాలి అని అంటూ ఉంటారు. మరి మనకి మానవుడికి ఉన్నటువంటి గుణాలు గొప్పవి, జ్ఞానంతో కూడుకున్నవి. ఆ జంతువులు, వృక్షాలు అంటే వాటికి సహజంగా ఉండే గుణాలు. వాటికి ఒక గుణం ఉంటే మానవుడికి అనేక గుణాలు ఉన్నాయి. ఆ ఒక్క గుణం మనిషి నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అలా నదులు ఉన్నాయి అంటే ప్రవహిస్తూ ఉంటాయి. వాటిని మరి పాడి పంటలు పండిస్తుంటాయి. వాటికి మనం ఏమిస్తున్నాం? ఏమీ ఇవ్వట్లేదు. అలా ఆ పాడి పంటలను ఇస్తాయి, త్రాగటానికి నీళ్ళని ఇస్తాయి. అన్నీ సస్యశ్యామలం చేసి అందరికీ కూడా అన్నిటికీ నీళ్ళంటే నీళ్లు లేని జీవితం లేదు, నీళ్లు లేని రోజు లేదు, గడవదు. అటువంటి జీవితాలని, సుఖాలని, సంతోషాలని ఇస్తూ ఆనందాన్ని, అవసరాన్ని చక్కగా అవసరాన్ని తీరుస్తూ ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాంటివి మరి మనం ఏమీ కోరకుండా అవి ఆ జనులందరికీ ఆనందాన్ని ఇస్తున్నాయి. అలాగే మనిషి కూడా ఏమీ కోరకుండా అందరి ఆనందాన్ని చూసినట్లయితే అందరిలో ఉన్నటువంటి పరమాత్మ సంతోషించి వాళ్ళకి తప్పకుండా ముక్తిని ప్రసాదిస్తాడు. ఏమీ చెయ్యక్కర్ల, ఈ ఒక్క పని చేస్తే చాలు. ఈ ఒక్క పనిలోనే సర్వశుభాలు ఉన్నాయి. ఏమిటి? అందరి ఆనందం చూడటమే. అంటే వాడు దుర్మార్గుడై, చెడ్డవాడై, చెడు పనులను చేస్తుంటే వాడిని అట్లాగే ఉంచాలా, మనమేమి చెప్పకూడదా అని అనిపిస్తుంది. అలా పరమాత్మ ఊరుకున్నాడా? చెడ్డ పనులు చేసినప్పుడు ఎవరినీ ఊరుకోలేదు. వాళ్ళకి చక్కగా బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఆ తప్పుకి శిక్షల్ని వేశాడు. అలా వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకొచ్చాడు. మనకి ఆ భగవంతుడు ఆ శక్తినిస్తే మా భగవంతుని అనుగ్రహంతో వాళ్ళని మార్చచ్చు. మనకు ఆ శక్తిని ఇవ్వలేదనుకోండి, అప్పుడు భగవంతునే స్వామి నీవే వాడి గుణాన్ని మార్చు, మరి వాడికి జ్ఞానాన్ని ప్రసాదించు అని కోరుకోవాలి. అలా కోరుకున్నప్పుడు పరమాత్మ తప్పకుండా వాడిని కూడా మారుస్తాడు. ఆయన వల్ల అన్నీ అవుతాయి. ఆయన వల్ల కానిది ఏమీ లేదు. అట్లా సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేటువంటి 3 గుణాలతో కూడి ఉన్నది ప్రకృతి. సృష్టిలో పంచభూతాలు 3 గుణాలే ముందు సృష్టి అయినాయి. ఆ 3 గుణాలతోనే సృష్టి మొత్తం వ్యక్తమైంది. జగత్తంతా ఒక మహావృక్షంగా చెప్పబడింది. అదే భగవద్గీతలో ఏం చెప్పారు? 15వ అధ్యాయంలో చెప్పారు కదా. మరి అట్లా అశ్వత్థ వృక్షం, దీనికి వేళ్ళు పైకి, కొమ్మలు, ఆకులు ఉంటాయి అని చెప్పారు. ఊర్ధ్వమూల మదశాఖమశ్వస్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అన్నారు. అంటే ఆ అశ్వత్థ వృక్షం విశేషంగా ఉంటుంది గనక పరమాత్మ మనకి చెప్పాడు. వేళ్ళు పైకి ఉంటాయి, కొమ్మలు, ఆకులు క్రిందకు ఉంటాయి అన్నారు. వేరంటే మూలం,
మరి ఆ సృష్టికి లేదా పుట్టుకకి కారణాలు అంతర్లోకాల నుండి, అంటే మనకు కనపడని అంతర్లోకాల నుండి సృష్టి బయటకు వచ్చింది. కర్మలు మరి వాటి ఫలితాలు, ఎవరు చేసుకున్నటువంటి కర్మలు వాళ్ళ ఆ ఫలితాలు అనేటువంటి పేరుతో వాళ్ళ జన్మలు కర్మలు అన్నీ కూడా కొమ్మలు ఆకులు ఫలితాలుగా భౌతికంగా క్రిందకి సృష్టి వ్యక్తమైంది. ఇదే సృష్టి అనేటువంటి మహావృక్షం. అంటే మూలమైనటువంటి పరమాత్మ ఆ పైన ఉన్నాడు. ఆ పరమాత్మ నుండే సృష్టి అనే శాఖలు, ఆకులు, కొమ్మలు, అలా పువ్వులు, ఆకులు, ఫలాలుగా సృష్టి అంతా కిందకి వ్యక్తమైందనమాట. అదే అక్కడ భగవంతుడు భగవద్గీతలో చెప్పింది. మరి మనకి భౌతికంగా ఈ సృష్టి అంతా మనకు కనపడుతోంది. మరి ఈ సృష్టి మహావృక్షం. మరి వేళ్ళు కొమ్మలు ఎన్ని ఉన్నా మూలం మాత్రం ఒకటే. ఇప్పుడు వేళ్ళు అన్నీ బోళ్ళు ఉంటాయి, కొమ్మలు, శాఖలు, రెమ్మలు, ఆకులు, ఫలాలు, మరి పువ్వులు ఎన్నో ఉంటాయి. అన్నిటికీ మూలం ఒక్కటే. ఆ ఒక్కటే, అదే ఈ సృష్టి. అదే ఈ కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులే జగత్తుగాను, మరి దానికి మూలమైనటువంటి కారణమైనటువంటిది పరమాత్మగాను మనకి ఇక్కడ చక్కగా బోధ చేస్తున్నారు. జీవుల పుట్టుకి మరి వాళ్ళు చేసేటువంటి పనులకి కారణాలు ఫలితాలు అనేకాలుగా ఉంటాయి, అనంతాలుగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ మూలం పరమాత్మే. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ చేసేటువంటి పనులకు మూల కారణమైన పరమాత్మ సాక్షి మాత్రుడుగా ఉంటాడు. ఆ సాక్షి మాత్రుడుగా ఉన్నటువంటి పరమాత్మే ఎవరి ఫలితాలను వాళ్లకు చక్కగా అట్టిపెట్టి దానికి తగిన జన్మలను ఇచ్చి ఆ ఫలాలను ఇచ్చి పంపిస్తాడు. మరి ఆ ఫలాలను అనుభవిస్తూ మళ్ళీ వాడు చేసేటువంటి కర్మ ఫలాలనే ఆగామి అంటారు. ఇచ్చి పంపించిన దాన్నేమో ప్రారబ్ధం అంటారు. అది అయిపోదు, చాలా జన్మలకే సరిపడా అక్కడ ఉంటుంది. అలా ఆ ఉన్నదాన్ని సంచితం అంటారు. అలా వీ జన్మనిచ్చి మరి ఆ జన్మకు సరిపడా అనుభవించటానికి ప్రారబ్ధం అనే కర్మని ఇచ్చి పంపిస్తాడు. ఆ ప్రారబ్ధం అనేది ఎవ్వరూ తప్పించుకోలేరు. అది మరి ఆ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ మళ్ళీ మంచి చేసుకుంటే మంచి ఫలితాలు, మరి చెడు చేస్తే మళ్ళీ చెడు ఫలితాలు వస్తాయి. ఈ రెండూ లేకుండా పరమాత్మ దృష్టితో నిష్కామంగా జ్ఞానంతో ప్రవర్తిస్తే భగవంతుడిలో కలిసిపోతాడు. అటువంటి సృష్టిలో ఉన్నటువంటి జీవుడి లక్ష్యం ఏమిటి అంటే మళ్ళీ పరమాత్మ నుండి వచ్చిన సృష్టి మళ్ళీ పరమాత్మలోకి పైకి వెళ్ళిపోవటమే చెయ్యాలి. అలా వృక్షంలాగా పరమాత్మ స్థిరంగా ఉండి మరి తన భక్తులందరికీ కూడా అనుగ్రహం అనేటువంటి చల్లని నీడనిస్తూ ఉంటాడు స్వామి. అందుకే ఆయన్ని వృక్ష అన్నారని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. మరి తనను నీడలాగా అనుసరించే వాళ్ళకి తను స్థిరంగా ఉండి భక్తులందరికీ అనుగ్రహం పేరుతో నీడనిస్తాడు. మరి కొంతమంది ఆయన్ని అనుసరించేటువంటి నీడలాగా అనుసరించే వాళ్ళకి పరమాత్మ సమస్తాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళని అట్లా ప్రసాదించి అనుగ్రహించే స్వామిని వృక్ష అన్నారని ఆ స్వామిని పరాశరులు వ్యాఖ్యానించారు. ఇంకా సత్యసంధుల వారు ఏమన్నారంటే ఈ అర్థంతో పాటు భక్తుల కోరికలను తీర్చడంలో కల్పవృక్షం లాంటి స్వామి కనుక ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికల్ని తన భక్తులైనటువంటి వాళ్ళ కోరికల్ని తీర్చేటువంటి స్వామి గనక కల్పవృక్షం లాగా కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏది అడిగితే అది ఇస్తుంది. అలా కల్పవృక్షం లాంటి స్వామి గనక వృక్ష అన్నారని చెప్పారు. మరి ధీమంతులు
ఓం వృక్షాయ నమః అని స్వామిని కీర్తిస్తూ ఉన్నారు. మన సృష్టికి కారణమైన ఆ స్వామిని మనం వేడుకుంటూ వృక్ష అయినటువంటి స్వామిని, స్వామి నీ నీడలో మేము చల్లగా బ్రతుకుతున్నాము, ఆ చల్లగా బ్రతుకుతున్నాము, నువ్వు ఇచ్చిన ఫలాలని అనుభవిస్తున్నాము అనేటువంటి జ్ఞానాన్ని మాకు ఎల్లెడలా ప్రసాదించి ఆ జ్ఞానముతో జీవితాన్ని నడుపుకుని నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకునే శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించి అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం